తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? అసలు తులారాశి వారికి ఈ 2 రోజుల్లో జరగబోయేది తెలిస్తే నిజంగా సంతోషపడిపోతారు. అంతేకాకుండా 2 శుభవార్తలు కూడా వినబోతున్నారనమాట ఈ 2 రోజుల్లో. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. దానికంటే ముందు చాలా మంది కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే మీకు ప్రతిరోజు కూడా ఏ రోజు దినఫలాలు ఆ రోజు మీకు తెలుస్తాయి. ముందుగానే మీకు జరగబోయే నష్టాలు మీరు తెలుసుకుంటే కనుక ఆ నష్టాలు మీకు జరగకుండా కాపాడుకునే అవకాశం అయితే మీకు వస్తుందన్నమాట. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. తులారాశి వారు ఏదైనా కానీ ఒక పట్టు పట్టారు అంటే ముఖ్యంగా వారికి ఏదన్నా ఒక పనిని అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని ఖచ్చితంగా అది ఒక బాధ్యతగా స్వీకరించుకొని ఆ పనిని 100% సక్సెస్ అయ్యేటట్లుగా చేసేస్తారనమాట. అంతేకాకుండా వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఏది ఏమైనా కూడా తట్టుకోవడానికి రెడీగా ఉంటారనమాట. అలా అని చెప్పి చాలా ధైర్యవంతులు అనుకుంటే నిజం చెప్పుకోవడానికి తులారాశి వారు చాలా అంటే చాలా పిరికివారనమాట. ముఖ్యంగా ఎవరైనా కానీ వీరిని కొంచెం జోక్గా మంచిగా కొంచెం నవ్విద్దాము అన్నట్లుగా లేదా కొంచెం ఏడిపిద్దాము అన్నట్లుగా చేశారు అంటే నిజంగా వారి మనసుకి కష్టం అనిపిస్తే ఏడ్చేస్తారనమాట. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు తులారాశి వారు. ఇక వీరి యొక్క జాతక విషయానికి వస్తే వీరు ఫస్ట్లో అంటే వీరు పుట్టినప్పటి నుంచి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా కొన్ని కుటుంబ కష్టాలను కళ్ళ ముందే చూసి అసలు కష్టం అంటే ఏంటి సుఖం అంటే ఏంటి అని చెప్పి వీటి యొక్క తేడాలను గమనించుకుంటూ చాలామంది పిల్లల్ని గమనించినట్లయితే కష్టానికి సుఖానికి నష్టానికి దుఃఖానికి తేడాలు వారికి తెలియవు. కానీ తులారాశి వారికి మాత్రం కష్టం యొక్క బాధ తెలుసు, సుఖం యొక్క ఆనందము విలువ కూడా తెలుసు అనమాట. ఈ రెండింటిని కూడా అనుభవిస్తూ పెరిగిన వారే వీరు. మొదటి నుంచి కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారే. ఏదైనా కానీ చదువుకునే విద్యార్థుల విషయానికి వస్తే మేము కష్టపడి చదువుకోవాలి, మాకు మంచి మార్కులు రావాలి అనే హోప్తో చదువుతారనమాట. ఇక ఏదైనా వృత్తి వైద్య ఉద్యోగ రంగాల్లో ఉన్నవారైతే ఖచ్చితంగా మాకు ఇందులో అంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది మేము తెచ్చుకోవాలి అన్నట్లుగా పాటుపడుతూ కష్టపడతారనమాట. ఇటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే మాత్రం తులారాశి వారు ప్రాణం పెడతారనమాట కుటుంబం మీద. భర్తను కానీ లేదా మగవారైతే కనుక భార్యను కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు. ప్రతిదీ కూడా వారిని సంప్రదించే చేస్తారు. వారి యొక్క అనుమతి లేకుండా ఏ విషయాన్ని కూడా చెయ్యరు అని చెప్పుకోవచ్చు. ఇక వారికి బిడ్డలంటే మాత్రం పంచ ప్రాణాలని చెప్పుకోవచ్చు. పిల్లల కోసమే ఏది చేసినా కూడా పిల్లల తర్వాతనే వారి కోసమే ఏదైనా చేయాలి అన్నట్లుగా పాటు పడతారనమాట. అంతటి మంచి స్వభావం కలిగిన వారు. ఇక ఎదుటివారితో మాట్లాడే తత్వం కానీ ఎదుటివారితో బిహేవ్ చేసే పద్ధతి కానీ చాలా నీట్గా డిసిప్లైన్డ్గా ఉంటాయి తులారాశి వారిది. మాట్లాడే తీరు కూడా ఒకరిని నొచ్చుకోకుండా సెన్సిటివ్గా వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో వీరి మాట తీరు కూడా ఎదుటివారిని నొప్పించదు, ఎదుటివారిని బాధ పెట్టదు. కానీ కోపం వస్తే మాత్రం మమ్మల్ని మించిన వారు ఇంకెవరూ లేరు అని రెచ్చిపోతారనమాట. వీరి కోపానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు బలైపోవాల్సిందే. అంతటి కోపం అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారికి ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే వీరి యొక్క వృత్తి అందు కానీ వ్యాపారం ఎందు కానీ వీరి యొక్క అనుకూలత అనేది చాలా మంచిగానే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి డబ్బుకు దిగులుండదు. మొదట వీరికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక డబ్బుకి మాత్రం అస్సలు దిగులుండదు అనమాట. అంటే ఇంతకు ముందు మీరు కొత్త సంవత్సరం రాకముందు చూసుకుంటే లేదా కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. చేమల్లాగా డబ్బు ఉంటుంది. వీరి దగ్గర డబ్బుతోటి కుటుంబాన్ని తల్లిదండ్రులను చాలా బాధ్యతగా చూసుకుంటారని చెప్పవచ్చు. ఇక భగవంతుని ఆశీర్వాదం విషయానికి వస్తే మాత్రం తులారాశి వారికి ముఖ్యంగా వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీరికి కొత్తగా పెళ్లి చేయాలని
చెయ్యాలని చెప్పి చూసేవారికి కానీ, లేదా ఇంట్లో తల్లిదండ్రుల విషయానికి వస్తే కానీ వీరి మీద ప్రాణం ఉంటుందన్నమాట. వీరికి చాలా ప్రేమగా ఒక చిన్న పిల్లలాగా లేదా ఒక చిన్న పిల్లాడిలాగా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే వీరికి అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు వీరికి ఉంటాయన్నమాట. వీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అన్నానికి ఒక ముద్దకి దిగులుండదు అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా కష్టపడి పని చేస్తారు, కష్టపడే మనస్తత్వం కలిగిన వారు. అప్పుడప్పుడు డబ్బు అన్నాక, ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి డబ్బు ఎవరి దగ్గర కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు. అలా అని చెప్పి మీ దగ్గర డబ్బు ఉండదు అని చెప్పి నేను చెప్పడం లేదు, డబ్బు ఉంటుంది. కానీ ఆ డబ్బు అనేది ఒక్కొక్కసారి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా మీకు అన్నానికి దిగులుండదు అనమాట. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మీ మీద పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారు ఒకరి కింద ఎప్పుడు కూడా లొంగి బ్రతకరు, చాలా తెలివైన వారు. ఎప్పుడైనా కానీ వీరి చెయ్యి అనేది పైకే ఉంటుంది కానీ కిందకి మాత్రం ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక తులారాశి వారు ఎప్పుడైనా కానీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడిపోయి ఉంటారనమాట. అంటే ఏదైనా ఒక మాట ఇచ్చినా కానీ లేదా ఒక డెసిషన్ తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి 100% కట్టుబడి ఉంటారనమాట. ఇది చాలా చాలా మంచి లక్షణము. ఎవరైతే వీరిని అవమానించారో, హేళన చేశారో, ఎవరైతే వీరిని తక్కువగా చూశారో, తక్కువ మనస్తత్వంతో చూశారో, చులకనగా చూశారో వారందరూ కూడా ఇవాల్టి రోజున వీరిని చూసి శబాష్, మంచి స్థానంలో ఉన్నారని వీరొచ్చినప్పుడు లెగ్గిసి నుంచునే ఇదిలో ఉంటారనమాట. అంత గొప్ప స్థాయికి అయితే వీరు ఖచ్చితంగా వెళ్తారండి. ఇక వీరికి సంతాన భాగ్యం లేని వారికైతే తులారాశి వారికి ఖచ్చితంగా సంతాన భాగ్య యోగం అయితే కనిపిస్తూ ఉంది. పుత్ర సంతానం కలిగే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. వివాహ భాగ్యం లేని వారికి వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక తులారాశి వారికి స్నేహితులు అంతగా ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎవరిని నమ్మరు, అంత ఈజీగా ఎవరు నమ్మరు. ఇప్పటి రోజుల్లో ఇలాగే ఉండాలన్నమాట. అంత ఈజీగా ఎవరిని నమ్మకుండా ఉండి కుటుంబంలోనే స్నేహాన్ని పెంచుకుంటారు. అంటే కజిన్స్ అని కానీ, లేదంటే అంటే ఒకరికొకరు అక్కలు చెల్లెళ్ళు లేదా అన్నదమ్ముళ్ళు వీరికి వీరే క్లోజ్గా ఉండడం, వీరికి వీరే పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోవడం, ఇలా వీరికి అంటే ఈ ఒక కుటుంబంలోనే స్నేహాన్ని ఏర్పరచుకుంటారే తప్ప బయటకి వెళ్ళరు అని చెప్పుకోవచ్చు అనమాట. అంత గొప్ప మనస్తత్వం ఉంటుంది వీరికి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో స్నేహం చేస్తే నట్టేయటం ముంచేసే రోజులు అనమాట. కాబట్టి ఇక ముఖ్యంగా తులారాశి వారు వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద చాలా పుష్కలంగా ఉంటుంది. వీరికి ఆరోగ్యం కూడా మంచిగానే సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. మంచి మనశ్శాంతి కూడా దక్కుతుందని చెప్పుకోవచ్చు. వీరికి ఇక మానసిక ధైర్యం కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కొంచెం భయంగా ఏ పని చేయాలన్నా అమ్మో ఇది అవుతుందో లేదా అని ఒక టెన్షను, ఒక అలజడి, అంటే ఇదంతా కూడా ఎట్లా ఉన్నారో ఇప్పటి నుంచి మాత్రం కాస్తంత అబ్బా నేను ఇలా ఉంటే కుదరదు, నేను చాలా ధైర్యంగా ఉండాలి, అన్నీ నేర్చుకుంటున్నాను, నాకు వయసు పెరుగుతుంది, మంచిగా జాగ్రత్తగా ఉండాలి, నా మనోధైర్యమే నాకు ఆస్తి అన్నట్లుగా ఉంటారనమాట. చాలా ధైర్యంగా ఉంటారు. ఇక ఒక్క విషయం గుర్తుంచుకోండి తులారాశి వారు, ఎప్పుడైనా కానీ ఒకరి గొడవలలో తలదూర్చకండి. ఎందుకంటే ఒకరి గొడవలలో మీరు తలదూర్చడం వల్ల మీరు చెడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఒకరిని వెనకేసుకొచ్చి ఒకరిని పొగిడి ఒకరిని తిట్టాము అంటే మాత్రం ఎవరినైతే తిడతామో వారికి ఆటోమేటిక్గా మన మీద కోపం పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళ విషయాలలో తలదూర్చకుండా ఉంటేనే మంచిది అని గుర్తుంచుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే తులారాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం, ఇప్పుడు మార్చి నెల, ఏప్రిల్ నెల, ఇవన్నీ కూడా పరీక్షా సమయాలన్నమాట. ఈ పరీక్షా సమయాల్లో విద్యార్థులకు తగిన అంటే కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కుతుంది. ఎందుకంటే ఎవరైతే ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం వస్తుంది, ఎవరైతే తక్కువ కష్టపడతారో తక్కువ ప్రతిఫలం వస్తుంది. కాబట్టి కొంచెం కష్టపడండి విద్యార్థులు, కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని గుర్తుంచుకోండి. ఇక కుటుంబ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వారు
ఒకటి తెలుసుకోవాలి, ఏంటి అంటే ఇతరుల విషయాలలో తలదూర్చకుండా ఉండడం. మీకు ఆర్థిక అభివృద్ధి బాగుంది, వ్యాపార వృత్తి ఉద్యోగ విషయాలలో కూడా చాలా బాగుంది. కాబట్టి ఇతరులను ఎప్పుడూ కూడా అంటే వేరే వారు అప్పు తీసుకోవడం దగ్గర మిమ్మల్ని ఎవరన్నా మధ్యవర్తిగా ఉంచుకుంటే అక్కడ మాత్రం మధ్యవర్తిగా మాత్రం మీరు ఉండకండి. మీరు చాలా తెలివైన వారు, ఈ విషయం దగ్గర మీరు చాలా కరెక్ట్గా ఆలోచిస్తారు, ఎందుకు ఉండొద్దు అని చెప్పి అంటున్నాము అని చెప్పి. సో అదొక్కటి తెలుసుకోండి. మంచిగా మనోధైర్యాన్ని పెంచుకోండి. ఇప్పటి నుంచి మీకు అది మిమ్మల్ని చాలా రకాలుగా కాపాడుతుంది అనమాట. ఇక తులారాశి వారికి ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 15వ తారీఖు వచ్చేసేసి శనివారం అనమాట. ఈ శనివారం రోజు తులారాశి వారికి ప్రయాణ యోగం అయితే కనిపిస్తుంది. ప్రయాణం చేస్తారు. అమ్మాయిలు అయితే పుట్టింటికి రావడము, తల్లిదండ్రులతో సంతోషంగా గడపడము, బిడ్డలతో సంతోషంగా గడపడము, ప్రయాణంలో ఒక ఎంజాయ్మెంట్ని ఆస్వాదించడం, ఇవన్నీ కూడా చేస్తారనమాట. చాలా హ్యాపీగా గడుస్తుంది ఈరోజు. ఇక ఆర్థికంగా అభివృద్ధి చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా బాగుంటుంది, మంచిగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మంచిగా కష్టపడి చదివే సమయం. కాస్తంత ఎక్కువ కష్టపడండి, మంచి మార్కులు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ కూడా మంచిగా మీకు అనుకూలంగానే ఉంది. తల్లిదండ్రులను మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మేము ఇలా చేసుకుంటున్నామని చెప్పండి. చేసుకొని వారి యొక్క పరిస్థితులను మీరు తెలుసుకొని దానికి తగ్గట్లుగా మూవ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దానివల్ల అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో తులారాశి వారు ఆడపిల్లలు నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటైతే చూసుకోండి. ఓవరాల్గా బాగానే ఉందన్నమాట. ఇక 16వ తారీఖు ఆదివారం వచ్చేసేసి ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం చేత మంచి రెస్ట్ మూడ్లో ఉంటారు. ఈ రోజంతా విశ్రాంతి తీసుకుంటారు. కుటుంబంతో సమయాన్ని ఎక్కువ స్పెండ్ చేస్తారు. నచ్చిన ఆహార పదార్థాలు వండుకొని తింటారు. చాలా సంతోషంగా గడుస్తారనమాట. కుటుంబ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. సినీ రంగ పరిశ్రమల వారికి బాగుంటుంది. లవర్స్కి బాగుంటుంది. ప్రయాణాలు కూడా తగిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రయాణం అయితే చేస్తారనమాట. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఈ నెల మొత్తం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. 15, 16వ తారీఖు ముఖ్యంగా జరిగే ఏంటో కూడా తెలుసుకున్నారు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి టైప్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.